హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఏపీలో కొత్త ఇంటి కోసం అప్లై చేసుకున్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏపీ రాష్ట్రంలో కొత్త ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల దరఖాస్తులు అందగా వీటిలో 7.5 లక్షల మంది అర్హులని ప్రభుత్వం అంచనా వేసింది. అర్హులైన వారందరికీ దశల వారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్ణయం పేదల గృహ స్వప్నాన్ని నెరవేర్చే దిశగా కీలకంగా మారనుంది. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వనుండగా మిగిలిన వారికి గృహ స్థలాలు కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళికలను అమలు చేయనున్నారు. గృహాల పంపిణీ పారదర్శకంగా జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఈ చర్యలతో గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ప్రభుత్వం భావిస్తుంది. పేద కుటుంబాలకు భద్రతతో కూడిన నివాసం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టిడ్కో నుంచి 4,451 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. టిడ్కో ఇళ్ల పూర్తి కావడం వల్ల వేలాది కుటుంబాలకు త్వరలోనే సొంత ఇంటి కల నెరవేరనుంది. గృహరంగ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా మారనుంది. ఫ్రెండ్, ఏపీ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.